హాయ్, అందరికీ నమస్కారం. దువ్వాడ శ్రీనివాస్ తన ప్రతిస్పందన అందించారు. వైసీపీ నుంచి 22వ తారీఖు ఆయన సస్పెండ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడతాడు, ఎలా స్పందిస్తాడు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడాను ఆయన తన స్పందనను తెలియచేశాడు. అయితే ఆ తెలియచేయటంలో భాగంగా ఆయన ఎక్కువ అనుకుంటాడా లేకపోతే ఏంటో కానీ కొంత కామెడీ అయితే బాగా చేశాడబ్బా. ఆయన ఏమంటాడు, 4 మాటలు ఆయన ఏమన్నాడు మనం గుర్తు చేసుకొని దాని గురించి మాట్లాడుకొని ఆ తర్వాత అసలు ఏంటి దువ్వాడ శ్రీనివాసరావుని సస్పెండ్ చేయటంలో ప్రధాన భూమిక ఏంటి, ఎందుకు వైసీపీ అలాంటి నిర్ణయం తీసుకుంది, వైసీపీ నుంచి అలాంటి నిర్ణయాన్ని మనం ఆశిస్తామా అసలు ఊహిస్తామా అనేది మనం మాట్లాడుకుందాం. సో ఆయన ఏమంటున్నాడంటే, పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. సో పార్టీ కోసం అంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి అయితే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నట్టుగా ఎక్కడ కనపడలా. దివ్యల మాధురి కోసం కష్టపడి పనిచేస్తున్నట్టుంది కానీ పార్టీ కోసం అయితే ఎక్కడ పనిచేస్తున్నట్టుగా ప్రజలకు కనపడలా. సో వైసీపీకి కూడా కనపడలేదేమో. ఫస్ట్ థింగ్, ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను అని చెప్తున్నాడు. అయ్యో, పార్టీ కోసం నేను చాలా నిబద్ధతగా పనిచేశాను, నా గొంతుక్క వినిపించాను, ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డానంటున్నాడు. దువ్వాడ గారు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ప్రతిపక్షాల మీద విరుచుకుపడలేదు మీరు, ప్రతిపక్షాలను బూతులు తిట్టారు మీరు. మీరేంటి రోడ్డున పోయే ఏ విధమైన తిడతాడు, బూతులు తిట్టరా అంటే బూతులు తిడతాడు. లాజికల్గా కదా మాట్లాడాలి మీరు. బూతులు తిడితే ఎట్లా? బూతులు తిట్టారు మీరు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కూర్చొని పెద్ద శుద్ధ పూసలాగా మీరేం మాట్లాడారు, పవన్ కళ్యాణ్కి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, మన సంస్కృతి సంప్రదాయాలు పురాణాలు పెద్ద లెక్చర్ ఇచ్చారు కదా ఛానళ్ళలో కూర్చొని. తర్వాత ఏమైంది? సిగ్గుబోలా. సో ఆ రకంగా దువ్వాడ మళ్ళీ దెయ్యాలు నీతులు వల్లించినట్టు దువ్వాడ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాడంట. బూతులు మాట్లాడాను సార్, మీకోసం చూడండి సార్, మిమ్మల్ని మెప్పించడానికి బూతులు మాట్లాడాను. ఎస్, మిమ్మల్ని ఆయన్ని మెప్పించడానికి నువ్వు బూతులు మాట్లాడావు. దానికి ఆయన మెచ్చి 3 సార్లు నువ్వు ఓడిపోయినా కానీ, 2009లో నువ్వు ఓడిపోయావుగా, 2014లో ఓడిపోయావుగా, 2019లో ఓడిపోయావుగా, 3 సార్లు ఓడిపోయినా కానీ చివరికి మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు కదా. కాబట్టి ఆయన కృతజ్ఞత చూపించారు నీ మీద, చాలా చూపించాల్సిన దానికంటే ఎక్కువ చూపించారు. సో అకారణంగా సస్పెండ్ చేశారు అంటున్నాడు. పాపం కారణాలు ఆయనకి తెలియదేమో, నేను చెప్తా తర్వాత. రాజకీయ క్రీడలో నన్ను బలి చేశారు అని వాపోతున్నాడు. రాజకీయ క్రీడలు, ఇది మాత్రం కరెక్ట్ దువ్వాడ గారు. రాజకీయ క్రీడలో ఆయన మిమ్మల్ని బలి చేశాడు. దీనికి సంబంధించి కూడా నేను చివరిలో మాట్లాడతా. ఏ క్రీడలో మిమ్మల్ని బలి చేశాడు, ఏ రకంగా మిమ్మల్ని సస్పెండ్ చేశాడు, దానికి రీజన్ ఏంటి అనేది కూడా నేను మాట్లాడతా. ప్రజాసేవ పరమావధిగా భావించాను. 25 ఏళ్ళుగా ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడంట. ప్రజాసేవే పరమావధిగా భావించాడట. బూతులే మీ యొక్క ఎజెండాగా భావించారు. అలాగే దివ్యల మాధురినే మీ యొక్క కష్టానికి ప్రతిఫలంగా మీరు పొందారు. అంతే తప్ప ప్రజాసేవ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మీకు తగదు దువ్వాడ గారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి మీరు, ఎందుకంటే చూసేవాళ్ళు జనం నవ్వుకుంటారు కాబట్టి చెప్తున్నాను నేను. తర్వాత అంట, ఈ 25 ఏళ్లలో ఆయనంట అధికార దుర్వినియోగానికి ఎక్కడ పాల్పడలేదంట. దివ్యల మాధురి కోసం ఎవడెవడికో ఫోన్ చేసి బెదిరించినట్టున్నాడు ఆయన. ఫోన్లలో బెదిరించి ఆడియో లీకులైనవి. కరెంటు బిల్లు కట్టండి అంటే నన్ను అడుగుతా కరెంటు బిల్లు కట్టమని అన్నట్టున్నాడు. ఇవన్నీ మరి అధికార దుర్వినియోగం కాదా? మనకు తెలిసినవి ఇవన్నీ. ఆ ఏరియాకి వెళ్తే బోలుడని మాట్లాడతారు. ద్రోహం చేయలేదంట పార్టీకి. సరే, మీరు ద్రోహం చేశారా పక్కన పెడితే, లంచాలు తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, ఇవన్నీ మీరు చేశారని మీ నియోజకవర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. మీ ప్రాంతాల్లో మీరేమో మీరు చేసినవన్నీ నేను చేయలేదని చెప్పుకుంటారు. మీరు చెప్పుకుంటే సరిపోద్దా? సరే, కష్టపడి పని చేస్తాను అంటున్నారు. ఎవరి కోసం, ఎక్కడ పని చేస్తారు? దివ్యల మాధురి కోసమా? శారీ షాప్ పెట్టుకున్నారు కదా, శారీ షాప్లో కష్టపడి పని చేస్తారా? చేయండి. సో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినా పాపం ఆయనకి ఇలాగైపోయింది. స్వతంత్రుడిగా తటస్థుడిగా కష్టపడి పనిచేస్తాడు. స్వతంత్రుడిగా తటస్థుడిగా. మీరు స్వతంత్రుడు కాదు దువ్వాడ గారు, మీతో పాటు దివ్యల మాధురి ఉంది. దయచేసి మీరు స్వతంత్రుడు అనద్దు. మీతో పాటు దివ్యల మాధురి ఉన్నది, ఆ విషయం మీరు మర్చిపోవద్దండి. నమ్ముకున్న గ్రామాల కోసం, అభిమానుల కోసం, అభిమానులు గ్రామాలు, మిమ్మల్ని నమ్ముకున్న గ్రామాలు ఉన్నాయే, ఏం కామెడీ చేస్తారండి మీరు. ఎవరు ఆందోళన చెందొద్దు అన్నాడు.
ఎవ్వడికి ఆందోళన లేదు. మీరు మా ఆందోళన అంతా ఏంటంటే మీరు ఈ సస్పెండ్ చేసేసారు కదా అని బాధతో ఇంట్లో కూర్చోవద్దు. మీకు బోల్డ్ అన్ని ఫేవరెట్ ఛానల్స్ ఉన్నాయి. లవ్ యూ రాజా అంటే లవ్ యూ రాణి అని మిమ్మల్ని అలా హీరోయిన్లుగా చూసుకునే బోలెడు సమాజానికి మెరుగైన సమాజం కోసం పనిచేసే బోలెడు ఛానళ్ళు ఉన్నాయి. మెరుగైన సమాజం కోసం పనిచేసే ఛానళ్ళ కంటే ఇంకా పెద్ద ఛానళ్ళు వచ్చినాయి ఈ మధ్య, మరింత సమాజాన్ని మెరుగుపరచడం కోసం. వాళ్ళందరూ మీకోసం ఉన్నారు. రాజా, దువ్వాడ రాజా, మీరందరూ కూడా ఆ ఛానల్కి మీ ఇద్దరు వెళ్ళి మీరు మమ్మల్ని అంతా అలరించాలని మేము కోరుకుంటా ఉన్నాం బాసు. ధైర్యంగా ఉండండి అభిమానులు. టెక్కల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలంట. సో నా అవసరం ఎక్కడుంటే అక్కడికి వచ్చి కష్టపడి పనిచేస్తాడట. ప్రస్తుతానికి ఎక్కడ లేదు గురు. ఆ శారీ షాప్ ఉంది కదా దివ్యాల మాధురి, ఆవిడ పెట్టిన శారీ షాప్ ఉంది కదా, అక్కడ కష్టపడి పని చేయండి. కనీసం నిజాయితీగా బతకండి. ఇక నుంచి అయినా ఆ బతికిన తర్వాత సో పోనీలే అని కొంచెం మంచి పేరు తెచ్చుకోండి. సో అసలు విషయానికి వద్దాం. అసలు ఎందుకు వైసీపీ తను సస్పెండ్ చేసింది? సో ఎప్పుడెప్పుడో జరిగిన వాటికి ఎప్పటి నుంచి జరుగుతుంది వైసీపీ. ఇప్పుడు క్రమశిక్షణా చర్యలేంటి వైసీపీలో? విచిత్రంగా అనిపించట్లా? క్రమశిక్షణా చర్యలా? వాట్ ఏ పిటి అండి. అసలు వైసీపీలో క్రమశిక్షణ మీద చర్యలు కూడా తీసుకుంటారా? అట్లా వైసీపీలో అసలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ఎవరి మీద తీసుకోవాలా? ఈయన అన్యాయం కదా మన దువ్వాడకు జరిగింది. రాజా, నీ జరిగింది చాలా అన్యాయం. నువ్వు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది రాజా. అనంతబాబు మీద ఎక్కడున్నాయి చర్యలు? అనంతబాబు కూడా విప్పి చూపించాడు. అనంతబాబు మీద చర్యలు లేవా? అనంతబాబు ఒకరిని మర్డర్ చేసి ఒక అమాయకుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశాడు. అతని మీద పార్టీ చర్యలు తీసుకోదా? మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరుగుతున్నాడే, ఎలా తిప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన మీద క్రమశిక్షణ చర్యలు లేవా? మరి అరగంట అన్నాడే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు లేవా? గంట అన్నాడే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు లేవా? ఇంకొకతను ఢిల్లీకి వెళ్ళాడు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళాడు, ఢిల్లీ నుంచి మళ్ళీ వీడియో కాల్లో అందరికి చూపిస్తున్నాడే గోరంట్ల, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు లేవా? పోసాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభ్య సమాజం థూ అని ఊసేలా చేసుకున్నాడు కదా పోసాని, ఆ పోసాని మీద లేవా క్రమశిక్షణ చర్యలు? మరి ఎవ్వరి మీద లేవే క్రమశిక్షణ చర్యలు? పాపం మా దువ్వాడు ఏం చేశాడయ్యా? అందరినీ జనాన్ని అలరిస్తున్నాడుగా. జనాన్ని అలరిస్తుంటే కోపం జగన్మోహన్ రెడ్డి గారికి. జనాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు ఈయన, బాగా చట్టపట్టాలు వేసుకుని దివ్యల మాధురితో తిరిగిన కోపంతో ఇలా చేశాడని అనుకోవాలి. రెండో పాయింట్. సో అసలైన రీజన్ చెప్తా ఎందుకు ఆయనంటే, టెక్కల నియోజకవర్గంలో ఇవాళ వైసీపీలో దువ్వాడ ఉన్నంత కాలం ఆ టెక్కల నియోజకవర్గం వీళ్ళది కాదు. ఎందుకంటే పరమ నికృష్టమైన చేష్టలు చేసి ప్రజల్లో చులకనైపోయాడు దువ్వాడ. లేకపోతే ఏంటండి నాకు అర్థం కాదు. కట్టుకున్న భార్య ఉంది, రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరే నువ్వేదో కక్కుర్తి పడితే ఏదో ఎవరికి తెలియకుండా కక్కుర్తి పడ్డావంటే అది వేరే. బహిరంగంగా జనాల్లోకి వచ్చి ఏందది తాగి అల్లరి చేసి పిల్లల్ని ఇళ్లలోంచి బయటికి తరిమి కొట్టేవి చూసావా? సిగ్గుపడాలయ్యా సభ్య సమాజం, నిన్ను చూసి నేర్చుకోవాలి. సో అలాంటి వ్యక్తి మళ్ళీ తగుదునమ్మా అంటే అన్ని ఛానళ్ళకి వెళ్ళి, ఆ ఛానళ్ళకి ఎలాగూ బుద్ధి సిగ్గు జ్ఞానం ఏమీ లేవు, మీకు లేవు, వాళ్ళకి లేవు, మీకు లేవు, దెందు సరిపోయారు. మీరు వెళ్ళి ఆ ఛానళ్ళలో లవ్ యూ రాజా లవ్ యూ రాణి అనుకోవడం, ఇద్దరు కలిసి డ్యూయెట్లు వేయడం, బాబును కంటారా పాపను కంటారా అని వాళ్ళు అడిగితే వాళ్ళకి సిగ్గు లేదు అడగడానికి, మీరు సిగ్గు లేకుండా మీరు సమాధానం చెప్పడం. సరిపోయారా నాయన, అందరూ సరిపోయారు. సో ఇన్ని చేసిన తర్వాత మీకు సమాజంలో ఏమన్నా ఉంటుందా? మీరు అంటున్నారు నా ప్రజలు నన్ను నమ్ముకున్నారు. నిన్నెవ్వడయ్యా నమ్ముకుంటాడు? ఇంకా నువ్వేదో మాధురితో సెటప్ అయిపోయావు కదా అని ఎవడి పాటికి వాళ్ళు సర్దుకున్నారు. నిన్నెవడు నమ్ముకుంటాడు? ఎలా నమ్ముకుంటాడు? నమ్ముకుంటే అమ్ముకున్నట్టే వాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో దువ్వాడని సస్పెండ్ చేయకపోతే అసలు ఆ టెక్కల నియోజకవర్గం వైసీపీ వైపు కూడా ఎవడు చూడడు. అతన్ని సస్పెండ్ చేసి వాళ్ళ భార్యకు న్యాయం చేశాము అనే ఒక కలరింగ్ ఇస్తే గనక ఆ సానుభూతి ఓట్లు అట్లీస్ట్ వైసీపీకి దక్కుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు దువ్వాడ, ఈయన పేరేంటబ్బా, దువ్వాడ సస్పెన్షన్ తర్వాత దువ్వాడ భార్యగా ఉన్నారు, సతీమణి ఉన్నారు కదా, ఆవిడ ఇంకా వైసీపీలో ఉన్నారు, చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. వైసీపీ ఆమెకు చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ ఉంది.
ఇప్పుడు ఆమెను లోకల్లో క్యాంపెయినర్గా పెడుతుంది. ఆమెకు జరిగిన అన్యాయానికి కనీసం సానుభూతిగానైనా ఎంతో కొంత ఫేస్ చూపించుకోవడానికి అవకాశం వైసీపీకి ఉంటుంది అని అనుకుంటున్నారు. మరి ఇలాగా కేవలం ఈ కోణంలో మీరు సస్పెండ్ చేసుంటే అది అక్కడి వరకే పరిమితం. లేదు, మా పార్టీని మేము ప్రక్షాళన చేయదలుచుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు అనుసరించిన విధానాలు కరెక్ట్ కాదు, బూతులు తిడితే మేము జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిట్టిన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చారు కాబట్టి సో ఆ రకంగా అంత పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా తయారైంది, ఇక నుంచి మేము కూడా మనుషులుగా మారుతాము, మేము కూడా సభ్య సమాజం హర్షించే రీతిలో రాజకీయాలు చేస్తాము అని అనుకొని మీరు క్రమశిక్షణ కమిటీ చర్యలు ప్రారంభించారా? మొట్టమొదటిగా ఈ దువ్వాడ శ్రీనివాస్ మీద తీసుకున్నారా? అది సభ్య సమాజానికి చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత నిజంగా ఇదే అయితే కనుక నెక్స్ట్ వరుసలో ఎంతమందిని సస్పెండ్ చేస్తారో సస్పెండ్ చేయండి. మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మీద దాడి చేయడానికి వెళ్ళాడు ఈ గోరంట్ల మాధవ్. అతని మీద ఏంటి అంటే అంత పద్ధతి పాడు లేకుండా అలా దాడి చేయడానికి వెళ్ళిన వాడి మీద ఏం చర్యలు తీసుకుంటారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గూండాగిరి చేసిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? పోసాని కృష్ణమురళి మీద ఏం చర్యలు తీసుకుంటారు? అలాగే బోరుగడ్డ అనిల్ మీద ఏం చర్యలు తీసుకుంటారు? వరప్రసాద్ మీద ఏం వర్రా రవీందర్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఇట్లా లిస్టు చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. మొన్నటికి మొన్న బూతులు మాట్లాడిన శ్రీరెడ్డికి మీ వాళ్ళు ఎస్కార్ట్ వెళ్ళారు కదా, ఏం మాట్లాడుకుంటాము? క్రమశిక్షణ చర్యలు ఒక్క దువ్వాడ శ్రీనివాస్ పరిమితమా? సీనన్నా అడగాలి, నువ్వు ఊరికే దివ్యల మాధురితో రొమాన్స్ చేయడం కాదు, వెళ్ళి అడగాల. మీ అందరితో పాటు మీతో పాటు మేము కూడా వస్తాం. మా ఒక్కళ్ళకేనా? మాలాంటి ఎదవలు చాలామంది ఉన్నారుగా పార్టీలో, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరని అడగాల సీనన్నా నువ్వు. జై హింద్.